ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా రోజు ఏదో ఒక వివాదం కావచ్చు, రోజు ఏదో ఒక టెన్షన్ కావచ్చు. అంటే ట్రంప్ మైండ్‌లో ఎప్పుడు ఏ నిర్ణయం బయటకొస్తుందో, ఆ నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రభావం అనేది పడుతుంది. రిఫిల్ ఎఫెక్ట్ అంటారు. అట్లాంటి రిఫిల్ ఎఫెక్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా పడుతుంది. ఇప్పుడు మామూలుగా గతంలో మన ఇండియాకి సంబంధించి అయితే ఫస్ట్ ఏమో ఇమ్మిగ్రేషన్, యాంటీ ఇమ్మిగ్రేషన్ లా తీసుకొచ్చాడు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. రెండోదేమో టారిఫ్స్ వేశాడు. దాదాపు 50% మన దేశం నుంచి ఆ దేశంకి వెళ్ళే ఎక్స్పోర్ట్ గూడ్స్ మీద టారిఫ్ వేశాడు. తర్వాత H1B వీసాల రిస్ట్రిక్షన్స్ పెరిగాయి. ఇలా రకరకాల నిర్ణయాలు ట్రంప్ తీసుకున్నాడు. లేటెస్ట్గా ఏంటంటే అమెరికాలో షట్ డౌన్ అనేది స్టార్ట్ అయింది. షట్ డౌన్ అంటే ఏంది, దాన్ని ఎందుకు తీసుకున్నారు, దానివల్ల అమెరికా మీద ప్రభావం ఏంటి, దానివల్ల ప్రపంచం మీద ప్రభావం ఏంటి, ముఖ్యంగా ఇండియా మీద ఎలాంటి ప్రభావం పడుతుంది, ఇది షార్ట్ టర్మ్ ప్రభావం ఏంటి, లాంగ్ టర్మ్ ప్రభావం ఏంటి అనేది మనం చూద్దాము. షట్ డౌన్ అంటే అర్థమైందంటే అమెరికాలో ఉండే నాన్ ఎసెన్షియల్ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ క్లోజ్. ఎందుకంటే ఉద్యోగస్తులు పనిచేయడానికి లేదు. మొత్తంగా అమెరికాలో 40 లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారు. అందులో ఇప్పుడు 8 లక్షల మందికి ఉద్యోగాలు పోయినాయి. ఉద్యోగాలు పోయినాయంటే పర్మనెంట్గా కాదు, టెంపరీగా. అంటే వాళ్ళు ఇంకా అన్పెయిడ్ లీవుల్లో, అంటే వేతనం రాని లీవుల్లోకి వెళ్ళిపోయారు. అంటే టెంపరీగా వాళ్ళని తొలగించినట్టు. ఎందుకు ఇది జరిగింది అన్నప్పుడు అమెరికాలో మామూలుగా మనకి ఇక్కడ ఎట్లయితే పార్లమెంట్ అంటామో, పార్లమెంట్లో రాజ్యసభ లోక్సభ ఉంటాయో, అలాగే అమెరికాలో కూడా కాంగ్రెస్ అంటారు దాన్ని. కాంగ్రెస్లో 2 ఉంటాయి. ఒకటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్, ఈ 2 ఉంటాయి. మనకి ఎలాగైతే బడ్జెట్లు ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పాస్ అయితేనే కదా మనకి మిగతా అన్ని పనులు అవుతాయి, అలాగే అక్కడ కూడా కాంగ్రెస్లో బడ్జెట్ పాస్ అవ్వాలి. వాళ్ళకి అక్టోబర్ 1 అనేది ఫిస్కల్ ఇయర్ అంటారు, ఆర్థిక సంవత్సరం. అక్టోబర్ 1 అనేది డెడ్ లైన్ అనమాట. అప్పట్లోగా బడ్జెట్ పాస్ అవ్వాలి, లేకపోతే ఫండ్ ఆగిపోతుంది. గవర్నమెంట్ ఆఫీసులకి అంతా ఖర్చు పెట్టేది గవర్నమెంట్ ఖర్చు పెట్టాలంటే బడ్జెట్ పాస్ అవ్వాలి. బడ్జెట్ పాస్ అవ్వకపోతే గవర్నమెంట్ స్పెండింగ్ అనేది ఆగిపోతుంది. ఇప్పుడు ఏమైందంటే అక్కడ బడ్జెట్ పాస్ కాల, మొన్న అక్టోబర్ 1కి బడ్జెట్ పాస్ కాలేదు కాబట్టి ఇప్పుడు బడ్జెట్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీలు కూడా రావు, కాబట్టి శాలరీలు ఆగిపోయినాయి. శాలరీలు అయిపోయడమే కాకుండా వాళ్ళని ఇంటికి పంపించే కార్యక్రమం జరిగింది టెంపరీగా. సో ఎందుకు ఇది జరిగిందంటే అక్కడ డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ అని ప్రధానంగా 2 పార్టీలు ఉంటాయి. ట్రంప్ పార్టీ పేరు రిపబ్లికన్ పార్టీ, దానికి ఆపోజిట్గా ఉన్న పార్టీ పేరు డెమోక్రటిక్ పార్టీ. ఇక్కడ ఏంటంటే ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అందులో ఒకటి ఏంటంటే గవర్నమెంట్ స్పెండింగ్ని కట్ చేయడం. దీనికోసం డోజ్ అనే ఒక డిపార్ట్మెంట్ కూడా పెట్టారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే పేరుతో డిపార్ట్మెంట్ పెట్టాడు. దానికి బాస్గా ఎలన్ మస్క్ పెట్టాడు. మళ్ళీ వీళ్ళిద్దరి గొడవలు వచ్చి బయటకు వచ్చేసాడు ఎలన్ మస్క్. అంటే ట్రంప్ ఏం చేస్తున్నాడు అంటే కొన్ని సర్వీసెస్కి, ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేయడం, హెల్త్ మీద స్పెండ్ చేయడం, సోషల్ సెక్యూరిటీ మీద స్పెండ్ చేయడం, ఇలాంటి, అట్లాగే రీసెర్చ్, మెడికల్ రీసెర్చ్ మీద స్పెండ్ చేయడం, ఇలాంటి వాటికంతా కట్ చేసేసాడు ఫండ్. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ అమెరికా $35 ట్రిలియన్ అప్పులో ఉంది. జాతీయ అప్పు, నేషనల్ డెట్ అంటారు. ఇది $35 ట్రిలియన్. అంటే మన ఎకనామీ ఇప్పుడు $4 ట్రిలియన్ ఎంత ఉంది, 3 to 4 ట్రిలియన్ మన మొత్తం ఎకనామీని. కానీ అమెరికా అప్పే $35 ట్రిలియన్ ఉందంటే మనం ఊహించుకోవచ్చు. అంటే చైనా ఎకనామీనే $19 ట్రిలియన్ ఎంత ఉంది. అమెరికాకి అంత అప్పు ఉంది. ఈ అప్పును తగ్గించాలంటే గవర్నమెంట్ స్పెండింగ్ని తగ్గించాలి అనేది ట్రంప్. దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది అనేది ఆయన ఉద్దేశం. సో తగ్గించడం వల్ల ఏమవుతుందంటే పేద ప్రజలకి మెడికల్ కేర్లో, ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ కేర్ అనేది అందరికీ నిత్యావసరాలు. ఈ మెడికల్ కేర్లో పేదలకి కట్ అయిపోవడం వల్ల పేదలు బాధలు పడతారని చెప్పి డెమోక్రాట్స్ ఏం చెప్తున్నారంటే ఈ నిర్ణయాన్ని నువ్వు వెనక్కి తీసుకోమని ట్రంప్ని అడుగుతుంటే ట్రంప్ తీసుకోవట్లే. అందుకని వాళ్ళు ఏం చేశారంటే బడ్జెట్లో హెల్త్ కేర్కి, సోషల్ సెక్యూరిటీకి, ఎడ్యుకేషన్కి ఫండ్స్ కేటాయించకపోతే మేము బడ్జెట్కి ఓటేయమని వాళ్ళు చెప్తున్నారు. సెనేట్లో బడ్జెట్ పాస్ అవ్వాలంటే 60 ఓట్లు రావాలి. కానీ ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్కి 53 ఓట్లే ఉన్నాయి, ఇంకో 7 ఓట్లు తక్కువ ఉన్నాయి. సో డెమోక్రాట్స్ ఓటేస్తేనే బడ్జెట్ పాస్ అవుతుంది. డెమోక్రాట్స్ ఓటేయట్లా.
దానివల్ల ఆగిపోయింది. ఇది విషయం అనమాట. దీనివల్ల ఇప్పుడు 8 లక్షల మంది ఉద్యోగాలు టెంపరీగా పోయినాయి.